రేపు గురువారం రోజున యాలకులతో ఇలా చేస్తే చాలు 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, యాలక్కాయలతో ఇలా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ముఖ్యంగా ధన సమస్యని పోగొట్టుకోవడానికి యాలకులు చక్కగా ఉపయోగపడతాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో చేసే పరిహారం కూడా ఆ తల్లి ఏంటంటే గనక సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. అందుకే గురువారం పూట ఎవరైతే యాలకులతో ఈ పనిని చేస్తారో అలాంటి వాళ్లకు ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తుంది, కటాక్షాన్ని కూడా ప్రాప్తింపబడేలాగా చేస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. యాలకులే కదా అనుకుంటాం, కానీ యాలకులకు అత్యంత శక్తి ఉంటుంది. యాలకులతో చేసే పరిహారం తప్పక మనకు ఫలిస్తుందన్నమాట. అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టడానికి యాలకులు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు మనకు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక యాలకులండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. సుగంధ ద్రవ్యాల్లో దొరికే యాలకులు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ధనానికి ధనం వస్తుంది. వితిన్ సెకండ్స్లోనే మన సమస్య తీరుతుంది. సమస్యకు పరిష్కారం అనేది కూడా చూపించడానికి యాలకులు ఉపయోగపడతాయి అని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. మనందరికీ తెలిసిందే కదా, మానవ జీవితంలో ఏంటంటే కనుక డబ్బు సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. డబ్బు అనేది ఏంటంటే కనుక మన జీవితానికి అంటే మన జీవితంతోనే ముడిపడి ఉంటుందన్నమాట. డబ్బు ఉందనుకోండి మన జీవితం సాఫీగా సాగిపోతుంది. డబ్బు లేదనుకోండి మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. నలుగురిలో అంటే మనకు గౌరవం ఉండదు, అంటే ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు, ఎవరు కూడా మనల్ని కేర్ చేయరు. అదే డబ్బు ఉందనుకోండి మనందరూ కూడా చక్కగా పలకరిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. అందరూ కూడా ఏంటంటే కనుక గౌరవము మర్యాద ఇస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే ఏమి చేయకుండా హేళనగా చూస్తూ ఉంటారు కదా. అందుకే మనం ఏంటంటే కనుకనండి ధనాన్ని ఆకర్షించుకోవడానికి, ధన ద్వారాలను తెరిపించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే మీ ఇంట్లో ఉండే యాలకులు తీసుకోండి. యాలకులు ఎప్పుడు కూడా అండి మనం పరిహారం చేస్తాం కదా, అవేంటంటే డ్యామేజ్ ఉండకూడదు. డ్యామేజ్ ఉంటే అవి పరిహారానికి పని చెయ్యవు అనమాట. అంటే అవి పరిహారం సిద్ధింపబడేలాగా చెయ్యవు, చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి యాలకులు ఏంటంటే మనం తీసుకునే యాలకులు నిగనిగలాడుతూ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అలానే కాకుండా పుచ్చుడు కావచ్చు, లేదంటే కనుక ఇలా కొంచెం డ్యామేజ్ ఉంటూ ఉంటాయి కదండి, అలా ఉండకుండా యాలకులు చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. చూసేసుకుని పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట. యాలకుల ఏంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసేసుకుని గురువారం పూట ఈ పరిహారం ఇప్పుడు చెప్పే విధంగా ఆచరించండి. ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక గురువారం పూట అండి ఒంటి స్నానం అయినా సరే ఖచ్చితంగా చేయాలి. అలా స్నానం చేసేసి పరిహారం చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారనమాట. ఈ యాలకులు మనం ఏంటంటే కనుకనండి మనం పర్సుల్లో పెట్టుకోవచ్చు, బ్యాగుల్లో పెట్టుకోవచ్చు, ధనం దాచే చోట దాచుకోవచ్చు. అలానే కాకుండా మనం వ్యాపారం చేస్తూ ఉంటాం కదా, అక్కడ గల్లా పెట్టెల్లో కూడా ఈ యొక్క యాలకులు పెట్టొచ్చు అనమాట. అలా పెట్టడం వల్ల ఇబ్బంది అనేది అస్సలు కూడా రాదండి. ధనానికి సంబంధించి కొన్నిసార్లు మనం ఇబ్బంది పడతాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. కొంతమందికి చాలా వరకు కూడా డబ్బు ఇప్పుడు 10 రూపాయలు తీసుకొని పోతే 20 రూపాయలు ఖర్చు అయిపోతుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది. అందుకే గురువారం పూట మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, గురువారం లక్ష్మీ వారంగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు అంటే 2 కానీ 5 కానీ యాలకులు తీసుకోండి. మీకు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని తీసుకోవచ్చండి. కాకపోతే మనకేంటంటే పరిహార శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది, 2 యాలక్కాయలు కానీ లేదంటే కనుక 5 యాలక్కాయలు కానీ తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనము ఏమి చేయాల్సిన అవసరం అయితే లేదండి. కేవలం ఏంటంటే కనుక అంటే లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టండి. పెట్టుకున్న తర్వాత రోజు ఎలాగైతే నిత్య దీపం పెడతారో అలా పెట్టేసి యాలకులు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి ధన ద్వారాలను తెరిపించి ధనం వచ్చేలాగా చేయమని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టేసుకొని కాసేపు వదిలేయాలండి. వదిలేసిన తర్వాత వాటిని తీసేసుకుని మన దగ్గర పెట్టుకోవచ్చు. ఎంతసేపు వదిలేయాలంటే కనుక 46 నిమిషాల పాటు కానీ 16 నిమిషాల పాటు కానీ వదిలేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ఆచరించేసి ఫలితం పొందండి. యాలకులే కదా అనుకోకండి, యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు అంటే ప్రకృతి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటాయి యాలకులు. అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా కలిగి ఉంటాయండి. యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు అది సిద్ధింపబడటంతో పాటు మనకు ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా యాలకులతో ఈ పరిహారం అనేది ఆచరించేసి ఫలితం పొందండి. ఇక యాలకులు ఏంటంటే దీనికి ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లోనే ఉంటాయి కదా, అవి కూడా మనం తీసేసుకొని పరిహారం చేయొచ్చు అనమాట. అలా కూడా మనకు ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అంటే మీ ఇంట్లో యాలకులు అయిపోయినా, మీ ఇంట్లో యాలకులు లేకపోతే ఎప్పుడు కూడా చూడండి గురువారం పూట లేదంటే శుక్రవారం పూట యాలకులు మీ ఇంటికి కొని తెచ్చుకోండి. తిదివార నక్షత్రాల్లో కూడా యాలకులు కొని తెచ్చుకోవటం వల్ల ఆ యాలకులతో పాటు మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి
లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మన ఇల్లు ఎప్పుడు కూడండి దరిద్రంతో, దుఃఖంతో, అలానే అనేక రకాల సమస్యలతో నిండిపోయి ఉంటుంది. లక్ష్మీదేవి మా ఇంట్లోకి రాదు, మా ఇంట్లో అడుగు పెట్టదని మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు యాలకులు అంటే చిన్న ప్యాకెట్ అండి, నార్మల్గా మనకు చాలా తక్కువలోనే చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా. అందులో మహా అంటే 5 ఉంటాయి, 10 ఉంటాయి కదా. అలాంటి ప్యాకెట్లను మనము ఇంటికి కొన్ని తెచ్చుకోవాలి. అవైతే ఏంటంటే కనుక తెచ్చుకున్న తర్వాత వాటిని దీపంలో వేసి మనం ఉపయోగించుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఇలా పరిహారంగా కూడా మనం వాటిని అంటే వాడుకోవచ్చు అనమాట. పరిహారంగా కూడా మనం చేసుకోవచ్చు. కొంతమంది పర్సుల్లో కావాలంటే మీరు చూడండి, మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు, ఎప్పుడు కూడా యాలకాయలను వారి యొక్క పర్సులో పెట్టుకునేవారు. వాళ్ళు ఏంటంటే కనుక ఊరికి పర్సులో పెట్టుకోకపోయేవారండి. ఇలా దైవం ముందు పెట్టి తీసి తర్వాత పర్సుల్లో పెట్టేవారు. గల్లా పెట్టెల్లో కొంతమంది దగ్గర అంటే బాగా ఉండేవాళ్ళు, అలానే కాకుండా బాగా పెద్ద పెద్ద షాపులు మెయింటైన్ చేస్తారు కదండి, వాళ్ళ యొక్క గల్లా పెట్టెలో ఖచ్చితంగా యాలకుల మూట ఉంటుందండి. ఆ యాలకుల మూట ఏంటంటే కనుక 11 యాలకులు తీసుకొని పూజించుకొని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి గల్లా పెట్టెలో పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుందని, గల్లా పెట్టె ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుందని ఒక నమ్మకమని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. మనం ఏంటంటే యాలకులే కదా ఏం పని చేస్తాయి అనుకుంటాం, కానీ యాలకులకు చాలా శక్తి ఉంటుందన్నమాట. యాలకులు చాలా శక్తివంతమైనవి అని మనకు పరిగణించబడుతుంది. అలానే గురువారం పూట ఏంటంటే కనుక 2 యాలకాయలు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని మీ ఇంటి పసుపు డబ్బాలో వేసుకోండి. అలా వేయటం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది, భర్తకు అపార ధనయోగం కలుగుతుంది. సంపాదన పెరగటంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధి ఇస్తుంది. అలానే కాకుండా 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చేలాగా ఆ తల్లే చేరుస్తూ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా ప్రతి గురువారం కూడా మనం పసుపు డబ్బాలో వేయొచ్చు. అంటే వారం తీయమని కాదు, అది నెల రోజుల పాటు ఉంచుకోవాలి. ఒకసారి వేస్తే నెలంతా కూడా ఉంచొచ్చు, లేదంటే కనుక 15 రోజులకు ఒకసారి తీయొచ్చు అనమాట. అలా పసుపు డబ్బాలో యాలకులు పెట్టడం వల్ల ఏంటంటే కనుక నిరంతరం డబ్బు ప్రవాహం లాగా మన దగ్గరికి చేరుతుంది. అంటే కోట్లేం రావండి ఇక్కడ, మీరు అనుకోవచ్చు కోట్లేం రావు. మన యొక్క స్తోమతకు తగ్గట్టు మనం ఎంతైతే సంపాదించగలుగుతామో అంత మనం సంపాదించుకునే అంత అంటే అదృష్టం అనేది మనకు కలుగుతుందన్నమాట. అంత డబ్బు ఎక్కడికి పోదు, మన రాతలో ఉన్నంత డబ్బు మనకు వస్తుంది, మనకు ప్రాప్తం కలుగుతుంది. కొంతమందికి రాతలో ఉన్నంత డబ్బు కూడా రాదండి. అంటే మన జీవితంలో మనం ఎంత సంపాదించాలనుకుంటాం, కానీ అంత సంపాదించక ఏంటంటే కనుక అందులో సగానికి సగం కూడా మనం సంపాదించని సిచ్యువేషన్ అనేది ఉంటుంది కదా. అలా సంపాదించుకోవడానికి కూడా యాలకుల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. అందుకే మీరేంటంటే కనుక యాలకులని అంటే మీ ఇంటి పసుపు డబ్బాలో వేసుకోండి, మీ జేబుల్లో పెట్టొచ్చు, గల్లా పెట్టెలో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా యాలకులతో చాలామంది కూడా అంటే ఇలా ధనం దాచే చోట దాస్తారు, అలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా యాలకులను ఈ విధంగా అంటే పెట్టేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోండి, యాలకులతో ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. 2 యాలకులు తీసుకోండి. ఏమీ లేదండి, 2 యాలకులు మీ జీవితాన్ని మార్చేస్తాయి, మీకుండే సమస్యలు తీసేస్తాయి. అలానే కాకుండా మీ దరిద్రాలను పోగొడతాయి, ధనం వచ్చేలాగా చేస్తాయి, మీ సుడిని తిప్పుతాయి, మీకంతా కూడా మంచి జరిగేలాగా చేయటానికి యాలకులు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి 2 యాలకాయలను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత గురువారం పూట ఏం చేయండి అంటే కనుక మీ జీవితంలో మీరు భరించలేక కష్టాలు అనుభవిస్తున్నారు, చాలా దుఃఖాలను అనుభవిస్తున్నారు, ఇంటి పరంగా ఏం బాలేదు, మా పరంగా కూడా ఏం బాలేదండి, ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్యనే అండి, మా జీవితంలో ఎప్పుడు కష్టమే అండి, మాకైతే సుఖాలే మా జీవితంలో కరువైపోయాయి, ఎప్పుడు దుఃఖాలు దరిద్రాలతో మా జీవితం నిండిపోయింది, ఎంత చేసుకున్నా ఎంత దైవారాధన చేసినా కానీ మాకైతే ఎలాంటి ఫలితాలు లేవని బాధపడిపోయేవారు, జీవితంలో ఎదుగుదల లేదని ఇబ్బంది పడిపోయేవారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అండి, అనారోగ్య సమస్య అండి, ఏది ఒకటి పోగానే ఒకటి మమ్మల్ని ఏంటంటే దరిద్రం పట్టి పీడించినట్టు ఈ సమస్యలు కూడా పట్టి పీడిస్తున్నాయి, వీటికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు అని కొంతమంది ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పని చేసుకోండి, చూడండి మీరే ఫలితాన్ని చూడగలుగుతారు. ఒక్కసారికి ఫలితం అయితే మీకేమో 100% వస్తుందని కాదు, ఫలితం అయితే ఎంతో కొంత వస్తుంది, ఎంతో కొంత ఫలితాన్ని చూస్తారు. ఆ ఫలితాన్ని చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక గురువారం పూట ఈ పరిహారానికంటూ నియమాలు లేవు, నిష్ట లేదు, ఏది లేదండి, మీరు చక్కగా ఆచరించవచ్చు. కేవలం ఈ పరిహారానికి కావాల్సింది 2 యాలకాయలు. అవి కూడా ఏంటంటే కనుక చిల్లులు పుచ్చులు ఉండకూడదు, బాగుండేవి తీసుకోండి. అవి ఎండిపోయినా పర్వాలేదు కానీ బాగుండాలి. ఇలా మనకి ఏంటంటే కనుక తోలు ఊసిపోయి అలానే కాకుండా ఇలా రంధ్రాలు పడి కొంచెం అంటే డ్యామేజ్ ఉంటూ ఉంటాయి కదండి. అలా తీసుకుంటే వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండదన్నమాట. మనం చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది. అంతసేపు మనకు ఏంటంటే కనుక పరిహారం అనేది సిద్ధింపబడదు, అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతాయి. కాబట్టి యాలకులు
మనము ఆ యాలకులను తీసేసుకొని చక్కగా అండి సంకల్పం చెప్పుకోవాలి. మీకు అంటే భరించలేక మీరు కష్టాలను అనుభవిస్తున్నారు, భరించలేక మీరు బాధలను అనుభవిస్తున్నారు కదా! అవన్నీ కూడా ఏంటంటే గనక ఆ యాలక్కాయలకు చెప్పండి. అలా చెప్పేసుకున్న తర్వాత యాలకులని అంటే చక్కగా పిడికిలి బిగించి పట్టుకోండి. ఎవరికీ చెప్పుకోకండి ఇలా చేసుకుంటున్నాం, ఇలా చేస్తున్నాం అనేసి. ఇలా మీకు మీరు సంకల్పం చెప్పుకొని ఇలా చేసుకున్న తర్వాత రావి చెట్టు దగ్గరికి మాత్రమే వెళ్ళండి. మిగతా చెట్ల దగ్గరికి మీరు వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండదు. రావి చెట్టు దగ్గరలో ఉంటే వెళ్ళండి. మనకేంటంటే ఇంటి ముందుకు రావి చెట్టు ఉంటుంది కదా! అలా అని మీ ఇంటి ముందు వేసుకోకండి. పెద్దగా ప్రయోజనం ఉండదనమాట. కొంచెం దూరంగా వెళ్ళండి. ఒకవేళ రావి చెట్టు దగ్గర దేవతా వృక్షాలండి ఇక్కడ టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ మేమేంటంటే కనుక గుడికి వస్తూ ఉంటాం. ఇక్కడ మాకు దేవత అండి అంటే కొంతమంది దేవతలు ఉంటూ ఉంటారు కదండి. కుల దేవతలు, గ్రామ దేవతలు రావి చెట్ల దగ్గర ఉంటూ ఉంటారు కాబట్టి ఒకవేళ అలా ఉందనుకోండి, అలా ఇంకా మీకు మంచిదనమాట. అంటే ఇక్కడ మనము ఎలాంటి ఇబ్బంది మనకు కలగదండి. అలా అని దైవానుగ్రహం కూడా కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి, మంచి ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా ఏంటంటే కనుక అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. దానికి తోడు మన సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. కొన్ని కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అనమాట. అందుకే రెండు యాలకులు తీసుకొని సంకల్పం చెప్పుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక చక్కగా అండి మీరు అంటే నమస్కారం చేసుకోవాలి. రావి చెట్టు దేవతా వృక్షం కదండి. అంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు సంకల్పం చెప్పిన తర్వాత మీరేంటంటే కనుక అక్కడ రావి చెట్టుని మీ యొక్క కుడి చేతితో తాకండి. అలా తాకిన తర్వాత మీరు ఇంకొకసారి నమస్కారం చేసుకోండి. వీలుంటే 3 ప్రదక్షిణలు లేదా 5 ప్రదక్షిణలు చేసుకోండి. అలా చేసిన తర్వాత మీరు యాలక్కాయలను అక్కడ పడేయండి. అంటే అక్కడ వదిలేసి మీరేంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మేము ఈ పరిహారం చేస్తున్నాము, ఈ పరిహారం ఖచ్చితంగా మాకు సిద్ధింపబడాలి, మంచి ఫలితం ఉండాలి అనేసి మీరు ఇంకొకసారి చెప్పుకొని ఇక వచ్చేయండి. గమ్మునైపోండి. చూడండి, మార్పుని మీరు చూడగలుగుతారు. అంటే ఆ రోజుకి మీకేం పెద్దగా అంటే ఫలితం అనేది అనిపించకపోవచ్చు, రాకపోవచ్చు, ఏం పెద్దగా డిఫరెంట్ అనేది తెలియకపోవచ్చు. కానీ తెల్లారిన తర్వాత నుంచి మీలో మీరే మార్పుని చూసుకోగలుగుతారు. కష్టాలు అనేవి తీరుతాయి. కష్టాల నుంచి అనేది మనకు అంటే విముక్తి కలుగుతుంది. భరించలేని ఎన్ని కష్టాలైతే ఎదుర్కొంటామో అన్ని కష్టాల నుంచి మేము బయటపడగలుగుతామనే ఒక నమ్మకం అనేది మీకు కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చక్కగా పరిహారం అనేది ఇలా ఆచరించుకోండి. యాలకులు తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర మనం పడేస్తున్నాం కాబట్టి రావి చెట్టు దేవతా వృక్షం కావున రావి చెట్టు ఏంటంటే కనుక మనం చెప్పిన సంకల్పం అనేది గ్రహించుకుంటుంది. చెట్టు దేవతా వృక్షం ప్రకృతి నుంచి లభించే చెట్టు కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కదా. ఇక్కడ మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. దైవానుగ్రహం, ప్రకృతి అనుగ్రహం, మన సమస్యకు పరిష్కారం, ఇవన్నీ కూడా తెలియటానికి రావి చెట్టు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకేంటంటే కనుక మన సమస్యను తీరుస్తుంది. మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో చేసేసి చక్కగా ఫలితం పొందండి. యాలకులు తీసేసుకుని పరిహారం చేసిన వారికైతే తప్పక సిద్ధింపబడటంతో పాటు మంచి ఫలితం కూడా వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయండి. యాలకుల పరిహారం గురువారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. లక్ష్మీదేవి రాక కోసం కూడా యాలకుల పరిహారం చేయొచ్చు. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి కూడా యాలకుల పరిహారం చేయొచ్చు. ఇలా రకరకాలుగా యాలకులతో పరిహారం చేసేసి ఫలితం పొందొచ్చు. మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని మనం అష్ట ఐశ్వర్యాలను మనం ఏంటంటే కనుక పొందవచ్చండి. అందుకే యాలకులే కదా, యాలకులతో ఏం జరుగుతుంది అనుకోకుండా యాలకులతో పరిహారం ఒకసారి చేసి చూడండి. మీకు అర్థమైపోతుంది. మీరే పరిహారం అంటే చేసుకొని ఫలితం పొంది ఆశ్చర్యపోతారనమాట. ఇలా మీరేంటంటే 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి. అలా చేయటం వల్లనే ఫలితం అనేది పొందుతారు. అలానే కాకుండా 15 రోజులకు ఒకసారి చేయడం వల్ల మనకుండే కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. మెల్లిమెల్లిగా కష్టాల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. దైవానుగ్రహాన్ని కలిగించుకోండి. 4 వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకోండి. ఇంకా మీకు తిరుగు అనేది ఉండదండి.